ఒకప్పుడు పొగిడినటువంటి ట్రంప్, అలాగే ట్రంప్ను ఒకప్పుడు పొగిడిన ఎలన్ మాస్క్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. ఎపిస్టన్ ఫైల్స్ని బేస్ చేసి అందులో ఆ ఫ్లైట్లో ట్రంప్ కూడా వెళ్ళాడు అంటే చిన్న పిల్లల్ని స్కూల్ స్టూడెంట్స్ని అట్లాగా వాడుకున్నాడు అన్నటువంటిది ఏదైతే బయటకు వచ్చిందో అక్కడి నుంచి చర్చ సీరియస్గా ముందుకు వెళ్తోంది. అందులో ట్రంపే దాన్ని కాస్త బయటికి రానియకుండా చేయడం, ఒకప్పుడు దాన్ని అడ్డుపెట్టిన బైడెన్ని అధికారంలోంచి దించినటువంటి ట్రంప్ ఇవాళ అదే ఫైల్స్లో ఏమీ లేవని చెప్పడంతో దేశవ్యాప్తంగా ఒక పక్క నెగిటివ్, ఈవెన్ సొంత రిపబ్లికన్ పార్టీలోనే నెగిటివ్ వచ్చింది. అందుకనే మొన్నటిదాకా 51% ఉన్న అప్రూవల్ రేటింగ్స్ ఇప్పుడు 41% పడిపోయింది. దీంతో దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నటువంటి వేళ పదే పదే ఎలన్ మాస్క్ రైట్ చేస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ టీం ఏం చేస్తుంది, అతని వ్యాపారాలని డ్యామేజ్ చేస్తుంది. అందులో సబ్సిడీలు తగ్గింపు ద్వారా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని దెబ్బతీసే కుట్ర ఒకటైతే, స్పేస్ ఎక్స్ మీద ఒక నెగిటివ్ ప్రాపగాండా చేసింది. ప్రభుత్వ కాంట్రాక్టుల వల్లనే ఎలన్ మాస్క్ ఇంత బతికేశాడు, బైడెన్ టైంలో బాగా తినేశాడు, మేము దాన్ని ఆపుతున్నాము అన్నటువంటి. అయితే స్పేస్ ఎక్స్ దీని మీద వివరణ ఇచ్చింది. మా వలన అమెరికా ప్రజలకి డబ్బులు మిగిలినవి తప్పించి అమెరికా వలన మాకు కొత్తగా వచ్చిన లాభం ఏమీ లేదు అంటూ $40 బిలియన్ మిగిలినవి అన్నటువంటి వాళ్ళ రిపోర్ట్స్ని ఇక్కడ మెన్షన్ చేసుకొచ్చింది. వాస్తవంగా $75 మిలియన్ ఖర్చు అయ్యేదాన్ని $40 మిలియన్ మేము తీసుకొచ్చాం మా యాక్టివిటీ ద్వారా. అట్లాగే ఏదైతే టోటల్గా వచ్చేటప్పటికి $22 బిలియన్ మాత్రమే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మేము చేసింది, మిగతా అన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్సే. అది కూడా గవర్నమెంట్కి తక్కువ రేటుకి చేసాం. ప్రపంచంలో మేము ఇచ్చేంత తక్కువ రేటుకి అంతరిక్ష సేవలు మరి ఎవరు ఇవ్వరు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చి తద్వారా ట్రంప్ వాళ్ళు కావాలని బుర్ర చల్లుతున్నారన్నటువంటి కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్ళింది.